హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా మావయ్య షష్టిపూర్తి సిరీస్ పార్ట్ 2. ఫస్ట్ వీడియోలో అయితే మనం షష్టిపూర్తి ఎందుకు చేసుకుంటారో చెప్పుకున్నాం కదా. సెకండ్ వీడియోలో పూజ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఎలాగా ఏంటనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడంతో స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం ఎక్కడైతే షష్టిపూర్తి చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడికి వచ్చి గణపతి పూజ పుణ్యవచనం చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఫస్ట్ గణపతి పూజ, తర్వాత పుణ్యవచనం, ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తారు. అంటే కృష్ణనే కాదు, మనకు దగ్గరలో ఏ నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తారు. దాన్ని మృత్తికా స్నానాలు అంటారా, కృత్తికా స్నానాలు అంటారా నాకు కూడా క్లియర్గా ఐడియా లేదు. కానీ అక్కడికి వెళ్ళి చేశారనమాట. నాకైతే ప్రాసెస్ భలే అనిపించింది. అంటే లైక్ మనకి ఇక్కడ ఏంటంటే పుట్టినప్పటి నుంచి నామకరణం అవన్నీ కూడా చేస్తారనమాట. యాజ్ లైక్ ఉపనయనం, మనకు అబ్బాయిలకు ఉపనయనం ఎట్లా చేస్తారో దాంట్లో అన్ని ప్రాసెస్ ఉన్నట్టు దీంట్లో కూడా అన్ని ప్రాసెస్లు ఉంటాయి. సో నెమ్మదిగా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. మీకు కూడా ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేసేయండి. నేను ప్రాసెస్ అంతా